ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. తమిళనాడులో హీరో విజయ్ దెబ్బకు రాజకీయ పరిణామాలు గంట గంటకు మారుతున్నాయి. పూర్తిగా మెజారిటీ రాకపోవడంతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగినటువంటి టీవీకే పార్టీకి ఇంకా 10 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైనటువంటి చర్చ కొనసాగుతున్న సందర్భంలో ఇప్పుడు విజయ్ మానియాలో అన్నాడీఎంకే పార్టీలో చీలికలు మొదలైనట్టుగా ఇప్పుడు ఒక టాక్ వినిపిస్తుంది. అక్కడ విజయ్ పార్టీ టీవీకేకి మద్దతు తెలిపేందుకు అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి 10-15 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతుగా నిలిచేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి ఇమీడియట్గా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడానికి ఆర్డర్స్ పాస్ చేశారు. బుధవారము ఈ ఎమర్జెన్సీ మీటింగ్ జరగనుంది. పార్టీ ఎమ్మెల్యేలతోటి, గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరితోటి కూడా, అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరితో కూడా పళనిస్వామి ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టబోతున్నాడు. దీంతో అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు సరికొత్త మలుపు తీసుకుంది. అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి విజయ్ నేతృత్వంలోని తమిళగ వ్యతిరేక కళగం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కోసం ఇప్పుడు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో అన్నాడీఎంకే పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు విజయ్తో టచ్లోకి వెళ్లారనేటువంటి వార్తలు ఇప్పుడు తమిళ రాజకీయాలలో ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రస్తుతం అక్కడ అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అన్నాడీఎంకేకు చెందినటువంటి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, వీరే కాదు ఇంకా ఇతర పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇంటర్నల్గా మద్దతు ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది, ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఉన్న 108 సీట్లకు తోడు ఈ 10 మంది తోడైతే విజయ్ ప్రభుత్వం సునాయాసంగా మ్యాజిక్ ఫిగర్ చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే గవర్నర్ను కలిశారు. ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా విజయ్ అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో మిగతా 10 మంది ఎవరు చేరుతారు, ఎవరు మద్దతు ఇస్తారనేటువంటి ఒక ఉత్కంఠకి కంపల్సరీ విజయ్ ముఖ్యమంత్రి అవుతాడు, టీవీకే పార్టీ అధికారంలో ఉంటుందనేటువంటి విషయం ఫైనల్ అయినప్పటికీ కూడా ఆ మిగిలిన 10 మంది ఎవరు మద్దతు ఇస్తారు అనేటువంటి విషయం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. టీవీకే గాలి బలంగా ఉండడంతో భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు డిఎంకే పార్టీలో కానీ, అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి వారు కానీ, స్వతంత్ర పార్టీ కానీ, మిగతా చిన్న పార్టీలో గెలిచినటువంటి వారు కానీ, వారు టీవీకే పార్టీతో కలిసి అడుగు వేస్తేనే భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఒక అంచనాకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు తెలపాలని కూడా భావిస్తున్నట్టుగా ప్రచారం కొనసాగుతుంది. అక్కడ తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారనేటువంటి వార్తలు ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మారడంతో వెంటనే అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి అలర్ట్ అయ్యారు, అప్రమత్తమయ్యారు. ఒక్కసారిగా జరుగుతున్న పరిణామాలపైన వెంటనే పార్టీ నేతలను, మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా అప్రమత్తం చేశారు. పార్టీని కాపాడుకునేందుకు ఆయన తక్షణ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో అన్నాడీఎంకే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు పళనిస్వామి వారిని ఒక రహస్య ప్రాంతానికి లేదా రిసార్ట్కు తరలించేటువంటి అవకాశం ఉందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అన్నాడీఎంకే 38 స్థానాలలో విజయం సాధించినప్పటికీ సొంతంగా అందులో కొందరు అసమ్మతి గలం వినిపిస్తుండడం పళనిస్వామికి ఇప్పుడు తలనొప్పిగా మారింది. పార్టీని ఐక్యంగా ఉంచడం ఇప్పుడు ఆయనకు పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు బుధవారం జరిగేటువంటి ఈ యొక్క మీటింగ్కి, సమావేశానికి అసలు ఎంతమంది హాజరవుతారు? 38 మందిలో నిజంగానే అందరు ఎమ్మెల్యేలు వస్తారా, లేకుంటే ఎవరైతే ఇంటర్నల్గా టీవీకి తోటి ఆల్రెడీ చర్చలు జరుపుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయో ఆ ఎమ్మెల్యేలు గైర్హాజరవుతారా? రేపటి సమావేశంతో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సమావేశానికి కనుక ఇతరత్ర కారణాలు చెప్పి ఎవరైనా ఎమ్మెల్యేలు ఢుమా కొడితే వారు ఖచ్చితంగా టీవీకేకి అనుకూలంగా ఉన్నట్టుగానే భావించవచ్చు. ఒకవేళ రేపు సమావేశానికి ఎమ్మెల్యేలు వచ్చినా కూడా తర్వాత ఈ యొక్క ముఖ్యమంత్రి ఎన్నుకునేటువంటి ప్రక్రియలో ఆ సమయానికి మద్దతు తెలిపేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? ఇలా రకరకాలుగా ఎత్తులు పై ఎత్తులైతే కొనసాగుతున్నాయి. మరి బుధవారం సమావేశంలో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎంతమంది ఎమ్మెల్యేలు పళనిస్వామి మాట విని ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు? అక్కడ పళనిస్వామి మాట ఎంతమంది వింటారు? టీవీకేకి మద్దతు ఇవ్వకుండా నిలబడగలుగుతారా? ఏం జరుగుతుందనేది చూడాలి. ఒకవైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు కోసం ప్రయత్నిస్తూనే మరొక వైపు టీవీకే రాజకీయ ఎత్తుగడులు వేస్తుంది. స్వతంత్రులు ఎవరైతే గెలిచినటువంటి స్వతంత్రులు ఉన్నారో, అలాగే చిన్న పార్టీలు, టీఎంకే లాంటి పార్టీలు, అలాగే మిగతా ముస్లిం లీగ్ ఒక పార్టీ ఒకటి ఉంది, దానికి 4 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలా ఇతర చిన్న పార్టీకి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు, వారితో కూడా ఆ ఎమ్మెల్యేలతో కూడా టీవీకే చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. గవర్నర్కి ఇచ్చినటువంటి హామీ ప్రకారం 2 వారాల్లో మెజారిటీ నిరూపించుకోవాలంటే సాధ్యమైనంత త్వరగా
118 మంది మద్దతు లేఖలను సేకరించాలని విజయ్ వ్యూహకర్తలు ప్లాన్ చేస్తున్నారు. సో దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి అన్నా డిఎంకేను చీల్చి విజయ్ అధికారం చేపడతారా, లేక పళనిస్వామి తన ఎమ్మెల్యేలను కాపాడుకోగలరా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో అన్నా డిఎంకే పార్టీకి సంబంధించి చీలికలు అనేటివి చాలా కామన్గా కనిపించాయి. జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకేలో ఎలాంటి చీలికలు వచ్చాయో మనందరికీ తెలిసిందే. అప్పటికే పూర్తి స్థాయిలో 2-3 వర్గాలుగా విడిపోయింది. పళనిస్వామి వర్గం అని ఒకటి, ఇంకో వర్గం అని ఒకటి, రకరకాలుగా వర్గాలుగా విడిపోయి అన్నా డిఎంకేలో రకరకాల వర్గాలతోటి ఎమ్మెల్యేలందరూ డిస్పాచ్ అయినటువంటి పరిస్థితిని జయలలిత మరణం తర్వాత మనం చూడడం జరిగింది. అదే విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు రాబోతుందా? ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు 38 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు టీవీకే వైపు మద్దతు చూపితే అండ్ ఇక్కడ ఒక సమస్య కూడా కనబడుతుంది. ఒకవేళ 10-15 మంది అన్నా డిఎంకే నుంచి టీవీకే పార్టీలోకి వెళ్తే ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం టీవీకేకు ఎదురయ్యేటువంటి పరిణామాలపైన ఏ రకంగా విజయ్ ముందడుగులు వేస్తారు? ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ పార్టీ ఫిరాయింపులు అనేటువంటి అంశం చర్చనీయాంశంగా మారిన సందర్భంలో ఒకవేళ 50 అబోవ్ మెజారిటీతో ఎమ్మెల్యే అందరూ వెళ్తే కూడా పార్టీ విలీనం కింద, లేకుంటే ఎమ్మెల్యేలు శాసనసభ పక్షం విలీనం కింద వచ్చేటువంటి పరిణామం ఉంటుంది. కానీ 10-15 మంది ఎమ్మెల్యేలు అంటే మాత్రం ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని న్యాయ నిపుణుల బృందం కూడా టీవీకేకి సంబంధించి పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ 10-15 మంది ఎమ్మెల్యేలు వస్తే వారిని మెజారిటీ నిరూపించుకున్నటువంటి తర్వాత వారితో రాజీనామా చేయించి మళ్ళీ టీవీకే నుంచి విజయ్ వారిని గెలిపించుకొని తమ యొక్క పార్టీ ప్రభుత్వంలో వారి ఎమ్మెల్యేలుగా కొనసాగించేటువంటి ఒక వ్యూహాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళబోతారు అనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. మొత్తానికి తమిళనాడులో ఇప్పుడు ఖచ్చితమైనటువంటి నెంబర్ గేమ్ నడుస్తుంది. అన్నా డిఎంకే సమావేశంలో బుధవారం రాష్ట్ర రాజకీయాల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అసలు అన్నా డిఎంకే సమావేశానికి ఎంతమంది హాజరవుతారు, అక్కడ ఏం జరగబోతుంది సమావేశంలో, పళనిస్వామికి వ్యతిరేకంగా ఎంతమంది గలం విప్పబోతారు, ఏం జరుగుతుందనేది బుధవారం రోజు చూడాలి. పార్టీ అభ్యర్థుల్లో జరిగేటువంటి సమావేశం కూడా అత్యంత కీలకం కానుంది. ఏదేమైనా విజయ్ ఒకవైపు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్న క్రమంలో మరొక వైపు పార్టీ అంతర్గతంగా మిగతా 10 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేటువంటి భాగంలో నిమగ్నమైపోయింది. ఆ రకంగా అడుగులు వేస్తుంది. చాలా వరకు మిగతా పార్టీల నుంచి ఎమ్మెల్యేలు విజయ్ వైపు అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అయితే ప్రచారం కొనసాగుతోంది.